రోజు యేసయ్యను శోధించాడు శోధకుడు. ఎవరు? సాతాను. మూడవ శోధనగా ఏం చేశాడంటే చూడండి, లూకా సువార్త 4వ అధ్యాయము 5వ వాక్యం. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగించబడి ఉన్నది, అది ఎవనికి నేను ఇయ్యగొరుదునో వానికిత్తును, కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా ఇదంతయు నీదగును అని యేసు ప్రభువుకు గొప్ప ఆఫర్ ఇస్తున్నాడు. యేసు క్రీస్తు దానికే వచ్చింది భూమి మీదకి. దేనికి? మనిషి దగ్గర నుండి సాతాను ఈ భూమిని లాక్కున్నాడు. మరలా అతని దగ్గర నుండి దాన్ని మనిషికి ఇవ్వడానికే యేసు క్రీస్తు ఈ భూమికి వచ్చాడు. ఆయన వచ్చిన ఉద్దేశములో అది ఒకటి. ఇప్పుడు సాతాను దాన్ని ఫ్రీగా, ఈజీగా, సులభంగా ఇచ్చేస్తానంటున్నాడు. నువ్వు ఏమీ సిలువకు పోవాల్సిన అవసరం లేదు, నీకు అవమానం వద్దు, అగౌరవం వద్దు, నువ్వు ఘోరాతి ఘోరమైన మరణము చెందవలసిన అవసరం లేదు, ఇదిగో మొత్తం నీకు ఇచ్చేస్తాను. ఏది? ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకు ఇచ్చేస్తాను. ఎంత గొప్ప ఆఫర్ అండి! ఆమేన్. ఎంత గొప్ప ఆఫర్ అది! డబ్బులు ఖర్చు పెట్టకుండా పోటీ లేకుండా నేను ఎమ్మెల్యేగా చేస్తానంటే నేను కూడా పరిగెత్తాను కదా. కానీ యేసు ప్రభువును ఈ లోకానికే అధికారిగా చేస్తాను, మొత్తం నీకు ఇచ్చేస్తాను, నువ్వు మాత్రం వాడి చెయ్యి, నువ్వు నా కాళ్ళ కింద పడి ఉండు అంటున్నాడు. నువ్వు నా కాళ్ళ కింద పడి ఉండు, ఇది మొత్తం నీకు ఇచ్చేస్తాను. మీకు అర్థమవుతుందా? వాడు ఏమంటున్నాడు? వాడు తెలియక, సాతాను ఒక బుద్ధి లేనివాడు, వాడు తెలియకనే గొప్ప సత్యాన్ని చెప్పేస్తాడు మనకి. వాడు ఏం చెప్తున్నాడంటే, ఈ భూలోకం అంతటి కంటేను, దాని అధికారము కంటేను, అందులో ఉన్న మహిమ కంటేను యేసయ్య విలువైన వాడు, యేసుక్రీస్తు గొప్పవాడు అంటున్నాడు. యేసు విలువైన వాడు కాబట్టే నీకు మొత్తం ఇచ్చేస్తానయ్యా, నువ్వు నా దగ్గర ఉండు అంటున్నాడు. ఎందుకంటే వీటన్నిటికంటే కూడా నీవు గొప్పవాడవయ్యా. అయ్యో ఇది ఏం దౌర్భాగ్యం! సాతానికి తెలిసిన ఈ సత్యము క్రైస్తవులకి తెలియలేదే. శత్రువైన అపవాది తెలిసిన ఈ సత్యము ఆయన ఆరాధిస్తున్న ప్రజలకు తెలియలేదు. ఆయన విలువ ఎంత దౌర్భాగ్యం ఇది, ఎంత బాధకరం ఇది. యేసే చెప్పాడు, ఒక మనిషి ఈ లోకమంతటిని సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏమి లాభము? లోకమంతా సంపాదించుకున్నాడు, అయ్యో సచ్చాడు, ప్రాణం పోయింది, ఏమి లాభం? యేసయ్య ఏమంటున్నాడు? ఇక్కడ ప్రాణం అంటే అర్థం ఏమిటి? యేసు. ప్రాణం అంటే యేసు. శరీరానికి ప్రాణం ఎంత ముఖ్యమో, శరీరంలో ప్రాణం లేకపోతే దానికి విలువ ఎలా ఉండదో, మన జీవితానికి యేసు అంత ముఖ్యం. యేసు లేకపోతే మన జీవితానికి విలువ లేదు. అది చనిపోయిన పీనుగు వంటిదే ఆ జీవితం. సో ఈ మనిషి లోకమంతా సంపాదించుకున్నా యేసయ్యను పోగొట్టుకుంటే వాడికి ఏ ప్రయోజనము లేదు, వాడు వ్యర్థుడు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వాక్యంలో యేసయ్య ఒక ఉపమానం చెప్తాడు. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయో అమ్మి ఆ పొలమును కొనును. ఒక వ్యక్తి పొలంలో పని చేస్తా ఉన్నాడండి. పొలంలో పని చేస్తా ఉన్నప్పుడు ఏదో ఒక పనిముట్టతో నేలను దున్నుతున్నాడో లేక తవ్వుతున్నాడో తెలియదు కానీ అక్కడ ఒక విచిత్రమైన సౌండ్ వచ్చింది. తవ్వి చూస్తే ఏముంది అక్కడ? పూర్వీకులు దాచిపెట్టిన ధన నిధి లోపల ఉంది. చూశాడు. చట్ట ప్రకారము ఆ ధన నిధి, ఆ పొలం ఎవరిదో వారికే దక్కుతుంది. కానీ దున్నుతున్నవాడు కూలివాడు. ఆ పొలము అతనిది కాదు, వేరే అతని పొలాన్ని అతడు దున్నుతున్నాడు, అక్కడ వ్యవసాయం చేస్తున్నాడు. ఇప్పుడు అతనికి అది కంటబడింది, కానీ పొలము ఆయనది కాదు. ఏం చేశాడంటే దాన్ని అట్నే దాచిపెట్టేసి ఇంటికి వెళ్ళి తన దగ్గర ఉన్నదంతయు, వెరీ ఇంపార్టెంట్ వర్డ్, తనకు కలిగినది అంతయు, తన దగ్గర ఏమున్నదో వాటన్నిటిని అమ్మేశాడండి.
ఇల్లు, వాకిలి, అతనికి ఉన్న పొలము, ఎడ్లు, మడక, బండి, ఇంకేముండదు, ఏముందో మొత్తం అమ్మేశాడు. తనకు కలిగినది అంతయు అమ్మేసి వచ్చేది ఈ పొలం కొనేశాడు. ఎందుకు తన దగ్గర ఉన్నది అంతటిని అమ్మేశాడు? దానికన్నా ఇది శ్రేష్టమైనది, ఇది ఎక్కువ, ఇది గొప్పది కాబట్టి తన దగ్గర ఉన్నది అన్నిటికంటే ఈ పొలంలో ఉన్న ధననిధి అత్యంత విలువైనది, ఎక్కువైనది కాబట్టి తన దగ్గర ఉన్న అల్పమైన దానిని అమ్మివేసి ఆ పొలాన్ని కొనుక్కునేశాడు. ఆమేన్. ప్రియ సోదరుడా, సోదరి, నీ దగ్గర ఉన్న అన్నిటికంటే యేసయ్య గొప్పవాడు. పరలోక రాజ్యం గొప్పది. తండ్రి అయిన దేవుడు విలువైన వాడు, ఆయన విలువైన వాడు. నీ దగ్గర ఉన్న వాటికంటే యేసు ఎక్కువ. చెప్పండి, నా దగ్గర ఉన్న వాటికంటే యేసయ్య ఎక్కువ. ఇటు చెప్తాం, నా దగ్గర ఉన్న అన్నిటికన్నా యేసుక్రీస్తు ఎక్కువ.